కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. ఎల్లుండి సినిమా రిలీజు ఇంకా రాలేదేంటా అనుకున్నా, మొత్తానికి వచ్చేసింది. తీసింది ఏమన్నా 400-500 కోట్ల బడ్జెట్ సినిమా నా టికెట్ హైక్స్ అడగడానికి. అయినా సరే అడిగేశారు. ఎవరా అనుకుంటున్నారా? తండేల్ మూవీ ప్రొడక్షన్ టీం వాళ్ళు ఏపీ గవర్నమెంట్ని టికెట్ హైక్స్ కోసం అపీల్ చేశారు. ఇంకా ఏపీ గవర్నమెంట్ ఏమో అరే అడుగుడే లేటు ఉన్నట్టున్నది నీ దుకాణంలో. మల్టీప్లెక్సెస్లో 75 రూపాయలు అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో 50 రూపాయలు హైక్ గ్రాంట్ చేసింది. నా జెన్యూన్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే 80 కోట్లు పెట్టి తీసిన సినిమాకి కూడా టికెట్ హైక్స్ ఇవ్వడం అవసరమా అధ్యక్ష? పైగా ఆల్రెడీ 40 కోట్లు జీటీవీ ఛానల్ కమ్మి, ఓటీటీలో నెట్ఫ్లిక్స్ కమ్మి ఇలా సంపాదించేశారు. భారీ బడ్జెట్ అయితే హైక్ అడిగినా తప్పులేదు. కానీ ఇలా ప్రతి సినిమాకి హైక్ ఇచ్చుకుంటూ పోతే థియేటర్స్ అన్ని కళ్యాణ మండపాలు అవడం కన్ఫర్మ్. ఆశకి అత్యాశకి ఉన్న గీతను ఎప్పుడు గుర్తుంచుకోవాలి. రేట్లు పెంచేసి థియేటర్లకి రండి కదలి రండి నిదురలిండి కలసి రండి అంటే వచ్చేవాళ్ళు కూడా రావడం మానేస్తారు. ఏ మాటగా మాట తెలంగాణలో మాత్రం హైక్ అడిగే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రైజెస్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఎల్లుండి ఇదే ఛానల్లో తండేల్ మూవీ పక్కా జెన్యూన్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మరి నేను వెళ్ళరానా?